ప్రైజ్ ద లార్డ్. శనివారము నవంబర్ 16, 2024. ఈ రోజు దేవుని వాక్యము, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ద్వితీయోపదేశకాండము 4:9. మీ జాగ్రత్తలో ఉండండి. ఒక వ్యక్తి మరియు పలువురు స్నేహితులు హిమపాతం హెచ్చరిక సంకేతాలు హెచ్చుగా ఉన్న ఈ రిసార్ట్స్ గేట్ గుండా వెళ్లి స్నో బోర్డింగ్ ప్రారంభించారు. రెండవ ట్రిప్ డౌన్ లో ఒక హిమపాతం అని అరిచారు. అయితే ఆ వ్యక్తి తప్పించుకోలేకపోయాడు మరియు కురుస్తున్న మంచులో చనిపోయాడు. కొందరు అతనిని అనుభవం లేని వ్యక్తి అని విమర్శించారు. అయితే అతడు కాదు, అతడు హిమపాతం సర్టిఫైడ్ గైడ్. స్కీయర్లు మరియు స్నోబోర్డర్లు, ఎక్కువగా హిమపాతం శిక్షణ పొందిన వారు తప్పుడు అభిప్రాయాన్ని బయటపెట్టే అవకాశం ఉందని ఒక పరిశోధకుడు చెప్పాడు. స్నోబోర్డర్ చనిపోయాడు ఎందుకంటే అతడు అజాగ్రత్తగా వ్యవహరించాడు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నప్పుడు దేవుడు తన ప్రజలు జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన తన శాసనాలు మరియు విధులకు విధేయులై ఉండమని మరియు అవిధేయత చూపిన వారిపై తన గత తీర్పును గుర్తుంచుకోవాలని వారికి ఆజ్ఞాపించాడు. వారు తమను తాము పరీక్షించుకోవడానికి మరియు వారి అంతర్గత జీవితాలపై నిఘా ఉంచడానికి జాగ్రత్తగా ఉండాలి. ఇది బయట నుండి ఆత్మీయ ప్రమాదాల నుండి మరియు లోపల నుండి ఆత్మీయ ఉదాసీనత నుండి వారి రక్షణగా ఉండటానికి వారికి సహాయపడుతుంది. మనల్ని కాపాడుకోవడం మానివేసి ఉదాసీనత మరియు ఆత్మవంచనలో పడటం మనకు సులభం. అయితే మనం అలా పడిపోయినప్పుడు జీవితంలో పడిపోకుండా ఉండేందుకు దేవుడు మనకు బలాన్ని ఇవ్వగలడు మరియు ఆయన కృప ద్వారా క్షమాపణ పొందగలము. ఆయనను అనుసరించడం ద్వారా మరియు ఆయన జ్ఞానము సదుపాయంలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా మనం మన రక్షణను కాపాడుకోవచ్చు మరియు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ఆత్మీయ కాపలా ఎప్పుడు సన్నగిల్లుతుంది? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన దేవా, దయచేసి అప్రమత్తంగా ఉండడానికి, ప్రేమపూర్వక విధేయతతో నిన్ను అనుసరించడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.